అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. సో, రేపటి రోజున మనం చేయాల్సిన పనేంటంటే ఆహ్, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ కింద మీకు కొన్ని స్టాక్స్ నేను చెప్తానండి. అవి వాటిని మీరు సెల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? మీరేం చేస్తారంటే మార్కెట్‌లు గనక రేపటి రోజున 25,150 మీదన ఎక్కడైనా ఉన్నట్లయితే నిఫ్టీలో పుట్టు తీసుకోవచ్చు. ఆ పైన ఉన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25,150 మీదన ఎక్కడైనా ఓపెన్ అయిందనుకోండి, 170 ఆ రేంజ్‌లో ఓపెన్ అయిందనుకోండి, అప్పుడు 170లో గనక ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా పైకెళ్తే అప్పుడు మీరేం చేస్తారంటే ఆ పైన ప్రెజెంట్ కంటిన్యూ అవుతున్నటువంటి లెవెల్‌లో పుట్టు తీసుకొని ఒక 20 పాయింట్లు మీరు గెయిన్ చేసే అవకాశం అయితే ఉంది. సో, అదే విధంగా ఒకటి. రెండవది ఈ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా బాగానే క్లోజ్ అయింది. 55,500 దగ్గర దాకా వెళ్ళింది. 555 ఆ రేంజ్ దాకా వెళ్ళింది. చివరికొచ్చేటప్పటికి 460 ఆ రేంజ్‌కైతే వచ్చి క్లోజ్ అయిపోయింది. సో, కాబట్టి మార్కెట్టు రేపటి రోజున 55,600 ఆ రేంజ్‌లో ఎక్కడైనా ఓపెన్ అయితేనే లేదా పైకి వెళితేనే మనము పుట్టు తీసుకునే ప్రయత్నం అయితే చెయ్యాలి. సో, నిఫ్టీలో కూడా ఇదే చేయాలి. సో, రేపటి రోజున మనం చేయాల్సిందేంటి? జిందాల్ స్టీల్ సెల్ చేయాలి, కెనరా బ్యాంక్ సెల్ చేయాలి, ఐఓసీ సెల్ చేయాలి, ఓఎన్జీసీ సెల్ చేయాలి. ఈ 4 స్టాక్స్ మనము రేపటి రోజున సెల్ చేయాల్సినవి. సో, ఎస్బీఐ కూడా నేను కాల్స్ ఇస్తూ వస్తున్నాను. ఎస్బీఐని కూడా రేపు ఒక కంట కనిపెట్టండి. ఓకేనా? సో, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. దయచేసి నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను సార్. అంతవరకు సెలవు. నమస్తే.